అసలు రాధమ్మ ఎలా చనిపోయింది? శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయి అక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవతి అలా 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నా సరే అదలేని లోటు బాధ చాలా ఉంది కృష్ణుడికి. రాధ విధులను బాధ్యతలను పూర్తి చేశాక శ్రీకృష్ణుని వద్దకు ద్వారకకు బయలుదేరింది. అక్కడ రాధ ఎవరికి తెలియకపోవడం వల్ల రాజభవనంలో దేవికగా ఉంటానని చెప్పింది. శ్రీకృష్ణుడితోటి మునుపటిలా ఉండాలనుకున్నా అలాంటి పరిస్థితులు అక్కడ లేక ద్వారకను విడిచిపెట్టి వెళ్ళింది రాధమ్మ. చివరిసరిగా మళ్ళీ శ్రీకృష్ణుడు కలిసినప్పుడు తన కోసం వేణువును ఊదమని కోరగా కృష్ణుడు మురళిగానం చేస్తున్న సమయంలో తన ఒడిలో తన ప్రాణం విడిచిపెట్టింది. అలాంటి సంఘటన సమయంలో ఎంతో బాధతో ఎంతో ఏడుస్తూ తన వేణుని అక్కడే విడిచిపడేశాడు. రాధ లేని నాకు ఎలాంటి సంగీత సాధన వద్దు అని తనతో ఉంచుకోలేదు. ఎంతమంది ఉన్నా కృష్ణుడికి రాధ మీద ఉన్నంత ప్రేమ ఇంకెవరి మీద లేదు, ఉండదు, రాదు. అందుకేగా ఇప్పటికీ మనం ఆ రాధాకృష్ణను పూజిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ప్రేమ